భారతదేశంలో ప్రతిదీ గురువు పైనో దైవం పైననో వదిలివేసి మన వంతుగా మనం ఏ విషయంలోనూ ఏమీ చెయ్యకుండా ఉండటమనే ఒక విపరీత తత్వం ఉంది. జరగబోయేదంతా కూడా పూర్వమే నిర్ధారితమై ఉంటుందనే ఒక విపరీత దృక్పథాన్ని ఇది సూచిస్తుంది. దీనికి విరుద్ధమైన స్థితి మనం పాశ్చాత్య దేశాలలో చూస్తాం. ప్రతిదీ మనమే చేయాలి అంటారు. భగవంతుడు అనేవాడు లేనే లేడు, ఒకవేళ ఉన్నా మన గురించి చింత ఆయనకు ఉండదు అన్నది పూర్తిగా లౌకిక ప్రపంచపు చింతన. తూర్పు దేశాలలో అంతా విధి విలాసం, తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్న ధోరణి కనపడితే, పశ్చిమ దేశాలలో వ్యక్తిగత స్వార్థాన్ని కేంద్రంగా చేసుకున్న భౌతికవాద ధోరణి కనపడుతుంది. ఈ రెండు రకాలైన ఆలోచనలు తీవ్రమైనవే. రెండిటి వల్ల మానవ జీవన విధానం కుంటుపడుతుంది. మానవత్వపు విలువలు తరిగిపోతున్నాయి.